కరెంటు విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది, మోసం చేస్తా ఉంది. మంత్రి గారు స్వయంగా ఇళ్లకి మేము స్మార్ట్ మీటర్లు పెట్టమని ప్రకటన చేశారు. కానీ ఇవాళ దొంగచాటుగా ప్రజల కళ్ళు గప్పి మీటర్లు పాడైపోయాయని చెప్పి మోసం చేస్తా ఉన్నారు, దగా చేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రజలని వంచడం కోసం ప్రభుత్వమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి అదానీ కంపెనీతో కుమ్మక్కైంది. నిన్ననే 57 డివిజన్ 1 టౌన్ లో మీటర్ పాడైపోయిందని మార్చేశారు, దుర్గాపూర్ లో మార్చేశారు, మొన్న అయోధ్య నగర్ లో. అంటే మీటర్లను ఆపకుండా మోసం చేసే పనిలో ఈ ప్రభుత్వం పూనుకుంది. మోడీ గారు ఆదేశం ఇస్తే, జగన్ గారు ఒప్పందం చేస్తే, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తా ఉన్నారు. ఇందులో అందరూ కలిపి ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో దోషులే. అదానీకి విద్యుత్ రంగాన్ని, ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయటం తప్ప ఇంకోటి కాదు. ఇది స్మార్ట్ మీటర్ అంటే నిన్నటిదాకా ప్రీపెయిడ్ విధానం లేదన్నారు. ఇప్పుడు ఫోన్లో లాగా ముందే బ్యాలెన్స్ చేయించుకోవాలని షాపులకి, ఆఫీసులకి ప్రీపెయిడ్ విధానం కూడా బిగిన్ చేస్తున్నారు. ముందు విద్యుత్ ఉద్యోగుల ఇళ్లకంటే ప్రారంభిస్తున్నారు. అంటే నెమ్మదిగా ప్రజల కళ్ళు గప్పి దీన్ని స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేస్తా ఉన్నారు. అంతేకాదు పగలొక రేటు, రాత్రి ఒక రేటు నిర్ణయించే పద్ధతి. స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు 9,000 రూపాయలు వినియోగదారులుండే దశల వారీగా 93 నెలలు వసూలు చేయటం. ఇదంతా నెమ్మదిగా విద్యుత్ కరెంటు మొత్తాన్ని అదానీకి కట్టబెట్టేయడమే. గవర్నమెంట్లో ఉంటే అడగగలుగుతాం, అదానీకి అప్పచెప్పేస్తే ఇవాళకే విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నాం 13 పైసలని నమ్మించారు. ముందుగానే ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఏనాడో వాడుకుందానికి వసూలు చేసి దాంట్లోంచి 13 పైసలు తగ్గిస్తున్నాం. ఇదొక దగా. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఆపేమని చెప్పి మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా బిగిస్తా ఉన్నారు. అందుకే కొత్తగా మీటర్ పాడైన, కొత్తగా కనెక్షన్లు తీసుకున్న స్మార్ట్ మీటర్ కాకుండా సాధారణ మీటరే పెట్టాలి, సాధారణ మీటర్లు లేవని చెప్పి తప్పుకుంటా ఉన్నారు. అంటే ఇది మోసపూరితం తప్ప ఇంకోటి కాదు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనపడతా ఉంది. కానీ ఇంకొక వైపున దొంగచాటుగా మాత్రం అదానీకి అమ్ముడుపోయారు. అందుకే ఇవాళ ఈ విధానానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ప్రజలందరూ ఈ అదానీని, స్మార్ట్ మీటర్లని, కూటమి ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ నిలబడాలి. లేకపోతే రాబోయే కాలంలో ఇప్పటికే కరెంటు భారం మొయలేకపోతా ఉన్నాం, రేపు కరెంటు మరింత భారంగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా దివాలా తీసిన అదానీ కంపెనీకి ఈరోజు మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నింటినీ, అలాగే భారతదేశంలో విద్యుత్ రంగాన్ని దారాదత్తం చేసేదానికి కుట్రలు చేసింది. ఈ కుట్రలకి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వంతపాడుతూ స్మార్ట్ మీటర్లని బలవంతంగా బిగిస్తున్నారు. ఏపీసీపీ డీసీఎల్కి సంబంధించినటువంటి విద్యుత్ మీటర్లు లేవంట, అదానీ మీటర్లే ఉన్నాయంట. ఇళ్ళకి మేము మీటర్లు పెట్టమని విద్యుత్ శాఖ మంత్రి అంటాడు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి, మేము భరోసాగా ఉంటామని చెప్పి లోకేష్ అంటాడు. విద్యుత్ ఛార్జీలు మేము పెంచం, జగన్మోహన్ రెడ్డి లాగా బాధుడు ఉండదని చంద్రబాబు నాయుడు అంటారు. అంటే చెప్పిన మాటలన్నీ నీటి మూటలే. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఒక మాట. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయావా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్? మీరు కూటమిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఛార్జీల భారాలు తగ్గించకపోగా మరిన్ని భారాలు 25,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల కాలంలోనే భారీగా బాధేసి, ఇది చాలదన్నట్లు అదానీ స్మార్ట్ మీటర్ని షాపులకు పెడతామని చెప్పి, కమర్షియల్కి పెడతామని చెప్పి ఈరోజు ఇళ్ళకు కూడా బిగించేదానికి మీరు బరితెగించారంటే మీరు అదానీకి అమ్ముడుపోయారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమ్మేస్తారా? విద్యుత్ సమస్యల్ని నాశనం చేస్తారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కష్టాన్ని అదానీ లాభాల కోసం దోచిపెడతారా? ఈరోజు ఈ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా గతంలో చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పాటు నువ్వు పీఠాలు దూరం అయ్యావు. మరలా అదే పరిస్థితికి రాబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. అదానీకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యుత్ రంగం అప్పచెప్పడానికి సిద్ధంగా లేరని సందర్భంగా హెచ్చరిస్తూ, పెట్టినటువంటి అదానీ స్మార్ట్ మీటర్లు ఇళ్ళగబెట్టిన వాటిని వెంటనే రద్దు చేయాలి, తీయాలి. అలాగే కొత్తగా మీటర్లకి అప్లై చేసిన వాళ్ళకి మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీటర్లను ఏర్పాటు చేయాలి. కాలిపోయిన మీటర్లు కానీ, పాడైపోయిన మీటర్ల స్థానంలో మరి డిపార్ట్మెంట్ మీటర్లు పెట్టాలి. అదానీ మీటర్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సమస్య లేదు. ప్రజలారా, మీరు ఎక్కడైనా సరే అదానీ మీటర్లు మీ ఇళ్ళకి తీసుకొస్తే తిప్పి కొట్టండి,
వెనక్కి కొట్టండి. మీకు అండగా సిపిఎం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాధుడే బాధుడు, ఆ బాధుడు ఉండదు. స్మార్ట్ మీటర్లు వస్తే పగలగొట్టండి, ట్రూ అప్ ఛార్జీలు మేము తీసేస్తాము అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే కదా స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు ఇవన్నీ కూడా భారాల మీద భారాలు వేస్తున్నారు. అప్పట్లో మరి ఈరోజు ఇప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితి. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత కోలుకోలేని పరిస్థితి. భార్యాభర్తలు పనిచేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. ఈరోజు చూస్తే మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెడితే మన సెల్లో ఎలా ఛార్జింగ్ వేయాలో ఆ రకంగా వేసుకుంటే తప్ప ఉండదు. మరి పేషెంట్లు ఉంటారు, హార్ట్ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, బాలింతలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. మరి ఇట్లాంటి ఉన్నప్పుడు అర్ధరాత్రి పొద్దులు పనిచేసి వచ్చిన తర్వాత అర్ధరాత్రి అలసిపోయి పడుకుంటారు. మరి ఆ రకంగా కరెంటు పోతే ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. మరి అప్పటికప్పుడు వెళ్ళి కరెంట్ వేయించుకుంటే వాళ్ళ డబ్బులు ఉండవు. ఇప్పుడైతే కాస్త ఫైన్ పడ్డా 2 రోజులు 3 రోజులు ఆగి ఫైన్ కట్టుకుంటున్నారు. కానీ ఈ రకంగా స్మార్ట్ మీటర్లు కరెక్ట్ కాదు. అదే కాకుండా దొడ్డిదారున స్మార్ట్ మీటర్లు పెట్టడం ఏంటని అడుగుతున్నా. నువ్వు ఇచ్చిన మాట తొంగలో తొక్కావా అని అడుగుతున్నాను. స్మార్ట్ మీటర్ పెడితే పగల కొట్టు అన్నావు. మరి వాళ్ళు మేము పగల కొట్టాలి కదా. నువ్వు చెప్పిన మాట పగల కొడితే కేసులు అంటారు. ఏ రకంగా కేసు పెడతావు? నువ్వు చెప్పిన మాటే కదా, నువ్వు పాటించాలి కదా. పాటించకుండా నువ్వు తండ్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆ కూడుకు ఒక మాట, పవన్ కళ్యాణ్ ఒక మాట, ముగ్గురు 3 మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. దొడ్డిదారిన స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. అది కూడా ఏ రకంగా బిగిస్తున్నారు? ఇల్లు ఎవరిది, ఎవరు కొనుక్కున్నారు? అప్పు చేసో సప్పు చేసో ఇల్లు కొనుక్కొని యజమాని ఉంటే ఆ యజమానికి చెప్పకుండా స్మార్ట్ మీటర్లు పెట్టడం ఎంతవరకు కరెక్టు? అందులో ఇళ్లలో లేనప్పుడు బిగించడం ఇంకెంతవరకు కరెక్టు? వాళ్ళు ఈ ఊర్లు వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, లేదు వాళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ రకంగా బిగిస్తున్నారు. వాళ్ళు మరి కొంతమంది చాలా మంది పాపం ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మార్కెట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, షాపుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, మరి చుట్టాలు చుట్టుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా షాపులకి వెళ్ళినప్పుడు, కంపెనీలకు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఇలా చేస్తున్నారు మేము లేనప్పుడు అని చెప్తున్నారు. అలాగే ఉన్నప్పుడు మార్చేది మీది పాత అయిపోయింది, మీది వాడికలో లేదు కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ పెడుతున్నాం అని చెప్పినప్పుడు మామూలు మీటర్ పెట్టాలి. స్మార్ట్ మీటర్ పెట్టడం ఏంటని మేము అడుగుతున్నాం. ఎవరిని మోసం చేస్తారు? ప్రజలను ఒప్పించి మీరు పెట్టుకోండి. ప్రజలు ఒప్పుకోకపోతే వ్యతిరేకించినప్పుడు తీసేయాలి కదా. ఏ రకంగా డబ్బులు కడతారు? ఈ రోజు చూస్తే ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందులతో ఎదుర్కొంటుంది. కాబట్టి స్మార్ట్ మీటర్ దొడ్డిదారిని పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ప్రభుత్వానికి ఊడిగం చేయడానికా, అదానికి మీరు ఊడిగం చేయడానికా, మాలాంటి వాళ్ళు నోరు కొట్టడానికా? ఓట్లు వేయించుకొని ప్రజల ద్వారా ప్రజలను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? స్మార్ట్ మీటర్లు తిప్పి కొట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న సందర్భంలో లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ స్మార్ట్ మీటర్లు అనేది పెద్ద దుర్మార్గమైన చర్య, రాబోయే కాలంలో విపరీతంగా పెరుగుతాయి, ఆ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల కొట్టమని రైతులకు కానీ, కమర్షియల్గా ఉన్న యజమానులకి, వ్యాపారస్తులు కానీ వీళ్ళు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు వీళ్ళ మాటలు నమ్మి. వీళ్ళు వచ్చారు, వీళ్ళందరం మేమందరం ఓట్లు వేసాము. ఇవాళ అదే పందాలో మళ్ళీ స్మార్ట్ మీటర్లు వీళ్ళు మోసపూరితంగా డైరెక్ట్గా కాకుండా బిగియటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. రెండోది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. ఎవడి ధోరణి ఎమ్మెల్యే ధోరణి ఎమ్మెల్యేది, మంత్రి ధోరణి మంత్రిది, ముఖ్యమంత్రి అనే లెక్క చేయట్లేదు. పవన్ కళ్యాణ్ ద్వారా పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ప్రశ్నించేది పోయి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక ఆయన ప్లేట్లో ఎంజాయ్ చేస్తున్నాడు, లోకేష్ ఒక ప్లేట్లో ఎంజాయ్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ఒక ఎంజాయ్ చేస్తారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాము. మామూలుగా ఇది వరకు ఏదో 15 రోజులకు 20 రోజులకు మేము పోయి కట్టుకునేవాళ్ళము ఆఫీసులో. కరెంట్ మీటర్ మాకు ఇబ్బంది ఉండేది కదా. ఇప్పుడు రీఛార్జింగ్ అనేది పెట్టి స్మార్ట్ మీటర్ అనేది వచ్చినాక చాలా ఇబ్బంది కలుగుద్ది. బాగలేని పేషెంట్లు ఉంటారు, ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు నైట్ పూట అప్పటికప్పుడు అయిపోతే ఏ రకంగా పోయి కట్టుకుంటారు అని ప్రభుత్వానికి అర్థం కాకుండా చాలా ఇబ్బంది పెడతారు. రెండోది, విపరీతంగా పెంచేసారు ఛార్జీలు. ఇప్పుడు గత 4 నెలల నుంచి 1500, 1600 వస్తుంది. స్మార్ట్ మీటర్లు బిగించారంటే పూర్తి స్థాయిలో సామాన్య ప్రజలు ఎవరు బతికే పరిస్థితులు టౌన్లో అసలు ఉండటానికే లేకుండా చేశారు. విజయవాడ లాంటి సిటీలలో ఇద్దరు కార్మికులు ఎక్కువగా ఉండేవాళ్ళు మేము నివసిస్తా. ఇప్పుడు రాజధాని పేరుతో విపరీతంగా హై వోల్టేజ్గా సింగపూర్, మలేషియా అయిపోతుందని చెప్పి ప్రభుత్వము ఇవాళ ఉండటానికి అద్దెలు విపరీతంగా పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి కార్మికులు పొట్టగొడుతుంది ప్రభుత్వం. గ్రౌండ్ లెవెల్లో మీరు వచ్చి పరిశీలన చేస్తే కానీ మీకు అర్థం కాదు. దయ ఉంచి స్మార్ట్ మీటర్లు చాలా ప్రమాదకరము, మీరు తీసేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రజల మీద అధిక భారాలు వేసి ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ మీటర్ల వలన ప్రజలకి చాలా
నష్టం జరుగుతుంది. ఇది సెల్ ఫోన్ రీఛార్జీ లాగా చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని విరమించుకోవాలని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాము. నష్టం అంటే ఇది దీనివల్ల సబ్ ఛార్జీలు ఎక్కువ పెరగడము మరియు ఆటోమేటిక్గా అది ఆగిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీని పాత మీటర్ లాగా ఇదివరకు ఇది స్పీడ్గా కూడా తిరిగి బిల్లులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గతంలో మిగతా స్టేట్లో కూడా రాజస్థాన్, గుజరాత్ అలాంటి స్టేట్లో కూడా దీని గురించి వాళ్ళు అక్కడ ధర్నాలు చేసి దీన్ని తొలగించాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ధర్నా చేశారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్ని రాకుండా చేయాలని కోరుతున్నాము.